మనం కేసు వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు అది వచ్చేసి కోవిడ్ టైంలో అంటే షాప్స్ బంద్ చేయాలి అన్న ఒక రూల్‌ని అతిక్రమించారని తండ్రి, కొడుకుల్ని లాకప్‌లో వేసి రాత్రంతా 9 మంది ఇష్టమొచ్చినట్లు కొట్టి, చాలా క్రూరంగా ప్రవర్తించి, అంటే వాళ్ళ బట్టలు కూడా రక్తంతో తడిచిపోయాయి అంత క్రూరంగా. అప్పుడు కానిస్టేబుల్ రేవతి గారు కళ్ళారా చూసి, ఆ టైంలో ఏం చేయాలో తోచక దాని తర్వాత వాళ్ళిద్దరూ మరణించారు. అంటే ఆ దెబ్బలకే మరణించారు. అయితే ఆమె ఓడిపోకుండా మానవత్వం తన మనస్సాక్షికి జవాబు చెప్పుకోవడానికి తను మళ్ళీ అంటే నాకు రక్షణ ఇవ్వండి, నేను తప్పకుండా వాంగ్మూలం ఇస్తాను అనేది. నిజంగా ఈ విషయం మీద మీరేమంటారు చెప్పండి? అసలు జూన్ 19, 2020లో ఈ నేరం జరిగింది. సాత్నాకులం అనేటువంటి పట్టణంలో జరిగింది. ఒక అప్పుడు లాక్డౌన్ ఉన్న కాలం, జూన్ నెల 2020. లాక్డౌన్ కాలంలో షాపులు తెరవడానికి వేళలు పెట్టారు. అవును. వాళ్ళకేవో సెల్ ఫోన్ రిపేర్ ఒకటి వచ్చి కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా కస్టమర్ వెయిట్ చేస్తే ఒక అరగంట ఎక్కువైనా కానీ ఇస్తారు. అవును. అదే పని వాళ్ళు చేశారు. ఒక అరగంట పెరిగిందని పోలీసులు వచ్చి వాళ్ళ మీద, అది లాక్డౌన్ కాలం, అక్కడి నుంచి మొదలెట్టాలి. లాక్డౌన్లో చేయాల్సినవన్నీ చేయకుండా, ప్రజల్ని ఎట్లా రక్షించాలో ప్లాన్ లేకుండా, హాస్పిటల్స్‌లో ఉన్న వాళ్ళని రక్షించకుండా, అదే కాకుండా లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీద నడుచుకుంటూ పోతుంటే దిక్కు లేకుండా వదిలేసి ఆ పోలీసులకు అన్ని అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఎవరైనా బయటకు వస్తే కొట్టారు. షాపులు అంటే రిలాక్సేషన్ తర్వాత, అంటే ఫస్ట్ వేరియంట్ 2020, అవును, ఫస్ట్ 2020 వాళ్ళు మార్చ్ 16న విధించారు. మార్చి 16న అనౌన్స్ చేశారు. మార్చి 15, మార్చి 21 నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల్ని ఉద్దేశించి ఏదో ప్రసంగం ఇచ్చి టోటల్ 21. సో మార్చి 21 జరిగింది. ఇది జూన్ 19. ఆ రోజు వీళ్ళు అరగంట ఉన్నందుకు చాలా భయంకరంగా అగ్రెసివ్ అయిపోయి అటాక్ చేశారు. దానికి ఎవరైనా కూడా కస్టమర్ అడిగాడు, ఇస్తున్నాను, అంత అరగంటకి ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు అనగానే వీళ్ళకి పొడుచుకొచ్చింది. ప్రశ్నించకూడదు రాజ్యం. పోలీసులు అంటే వాళ్ళు దేర్ అంబాసిడర్ ఆఫ్ గవర్నమెంట్ గా ఉండాలి. కానీ వాళ్ళు నిజానికి పోలీసు వ్యవస్థ ఎట్లా ఉండాలి, తమకు తాము బాధ్యత వహిస్తూ దే ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ ద స్టేట్, అంటే రాజ్యానికి ప్రతినిధులు. కానీ ఎవరు బాధపడినా వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి వాళ్ళు పోలీస్ వ్యవస్థ. కానీ దానికి భిన్నంగా రక్షక భటులు, దానికి భిన్నంగా వాళ్ళు ఒక పవర్ ఇన్స్టిట్యూషన్ గా మారిపోయారు దేశంలోనే. ముఖ్యంగా పాలకులు రౌడీలు, లేకపోతే గుండాయిజం చేయడం, నఫరత్ని పెంచడం, లేకపోతే అది తిన్నారని ఇది కట్టుకున్నారని చంపి పడేసేటువంటి పాలకులు వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ సెన్సిబుల్గా ఉంటుందని మనం నమ్మలేం. అటువంటిదే లాక్డౌన్ కాలంలో జరిగింది. సో క్రూయల్గా వ్యవహరించారు. మంచిగా బాధ్యతగా ఎవరూ లేరని నేను అన్నాను. అప్పుడు కూడా మానవత్వాన్ని చాటిన పోలీసులు ఉన్నారు, ఎక్కడైనా ఉంటారు, ఎప్పుడైనా ఉంటారు. కానీ ఈ ఘటనకు వస్తే చాలా క్రూయల్గా వాళ్ళ పట్ల ఎందుకు వ్యవహరించారు అంటే ప్రశ్నించడం. జయరాజ్ తండ్రి కొడుకు బెనిక్స్ వాళ్ళు, అరే ఒక అరగంట లేట్ అయితే మీరు ఏంది ఇంత అటాక్ చేస్తున్నారు, ఆ కస్టమర్కి ఇద్దామని దాంతోనే కదా అని చెప్తే అసలు మమ్మల్నే ప్రశ్నించాం. తెరిచింది కాక అరగంట లేట్ చేసిందే కాక మమ్మల్ని అంటావని ఒక రకమైనటువంటి అహంకార ధోరణితోటి దాడి చేశారు. పోలీసులు బరబర స్టేషన్కి లాక్కెళ్ళారు. సో కోపం వస్తుంది ఎవరికైనా. ఆ ఇంట్లో భార్య తల్లి ఎదురు చూస్తుంటే యంగ్ బాయ్ అతను, కోపం వచ్చింది. అతను కోపం వచ్చి కొంచెం తిరగబడినట్టు మాట్లాడాడు. తండ్రి కాదు, కొడుకు. కానీ అంటే ఎవరికైనా తల్లి భార్య ఎదురు చూస్తుంటే చెప్పా పెట్టకుండా ఫోన్లు గుంజుకుని ఈడ్చుకెళ్ళి జీప్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో పడేస్తే కోపం వస్తుంది కదా. తన నిరసన అంటే తన మీద జరిగిన అన్యాయానికి ఒక తప్పు చేస్తే తప్పును తగినట్టుగానే శిక్షించాలి. ఇప్పుడు అత్యాచారంలో కూడా అది క్రూరమైన అత్యాచారం, చంపొద్దురా నాయన, వాడి బుర్రలో ఉన్న చెత్తని తీద్దామని మేము చెప్తున్నాం. మేము కూడా ఊరేగొచ్చు కదా, చంపండి అంటే ఎంతమంది మగవాళ్ళని చంపేయాలి అత్యాచారం కేసులో. కానీ ఆ మానవత్వాన్ని చాటేటువంటి విలువలు మన దగ్గర లేకపోవడం వల్ల
అతను షాప్ తెరవడం అనేది ఒక తప్పు. ఫైన్ అయ్యి కోర్టు ముందు ప్రొడ్యూస్ మొబైల్ కోర్ట్స్ ఉంటాయి. అరగంట లేట్ జరిపాడు లాక్డౌన్ కాలంలో అని పెట్టు, ఫైన్ వేయచ్చు. ఫైన్ వేయచ్చు కోర్టు ముందు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో రకరకాల వాటిల్లో కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేస్తారు, మొబైల్ కోర్ట్స్ ముందు. అట్లా చేస్తే సరిపోతుంది అక్కడితో. కానీ తీసుకుపోయి ఇప్పుడు అతనికి ఎంత ఉంటుంది, నేను లేట్ చేస్తే నాకు ఫైన్ వేయాలి, లేకపోతే నన్ను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే 1 రోజు 2 రోజులు పంపిస్తారు. అట్లాంటివి ఉంటాయి. అది కానీ ఇదేంటి ఇంత టార్చర్ ఏంటి అనేది అబ్బాయికి కోపం రాదా, తండ్రికి కోపం రాదా, బాధ రాదా, ఆవేశం రాదా, ఆవేదన కలగదా? దాంతో వాళ్ళు ప్రశ్నించే వరకు దాంట్లో ఇదేంటి ఇట్లా ఇంత చిత్రహింసలు పెడతారు లేకపోతే ఇట్లా అని అడిగి ఉంటారు. నేనేం కళ్ళతో చూడకపోయినా మనం ఊహించవచ్చు. కామన్ సెన్స్ అండి. ఆ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష, అంత పెద్ద టార్చరా, శిక్ష అనేది కోర్టులో వేయాలి, వీళ్ళు వేయద్దు. అసలు ఎంత పెద్ద తప్పు చేశారని రాత్రంతా 9 మంది రక్తం వచ్చేలా కొట్టుంటారు. అదే కాబట్టి అంత పెద్ద టార్చర్ వాళ్ళు ప్రయోగించారు. ఆ టార్చర్లో ఇతను బహుశా ప్రశ్నించి ఉంటాడు అని నేను అనుకుంటున్నా. పోలీసులకి అస్సలు సహించలేని విషయం అది. వాళ్ళు బాగా 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 కొట్టి క్రూరంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేసి అవన్నీ చితికిపోయినాయంట. ఒళ్ళంతా రక్తపు బట్టలు, ఇందాక మీరు చెప్పినట్టు ఒళ్ళంతా రక్తం, వాళ్ళ బట్టలన్నీ రక్తంతో నిండిపోయినాయి. సో వాళ్ళంత క్రూరమైన టార్చర్ చేస్తే వాళ్ళు చనిపోతే ముందు ఒకళ్ళు చనిపోయారు, అది చూస్తూ బాధతో ఇంకొకళ్ళు చనిపోయారు. హార్ట్ అటాక్ రాక్కర్లా, అంత క్రూరమైన కొడుకు మీద బాగా టార్చర్ చేశారు. వాళ్ళే చెప్తారు ముందు, ఎందుకంటే పోస్ట్ మార్టంలో టైమింగ్స్ వస్తాయి కదా. కాబట్టి ముందు కొడుకు వచ్చింది, తర్వాత తండ్రికి వచ్చింది హార్ట్ అటాక్ అన్నారు. కాదు, కొడుకు తిరగబడితే కొడుకుని విపరీతంగా కొట్టి ప్రైవేట్ పార్ట్స్లో అట్లా చిత కొడితే బతుకుతారా మనిషి? చనిపోయాడు. ఆ తండ్రి ప్రత్యక్ష సాక్షిగా ఉంటాడు కాబట్టి అతన్ని కూడా చంపేశారు. ఇది జరిగింది. అంటే ఊహించుకుంటే సరే, వాళ్ళు సిబిఐ కూడా దాన్ని తేల్చింది. కాబట్టి చిత్రహింసలు పెట్టాక వాళ్ళ మరణం సంభవించడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హార్ట్ అటాక్ నాటకాలు ఆడి ఎఫ్ఐఆర్ బలహీనంగా రిజిస్టర్ చేసి కుటుంబాన్ని బెదిరించినంత పని చేసి ఇట్లా చేసి దాన్ని మ్యానిపులేట్ చేస్తూ మొత్తం నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని చేయాలో అన్ని చేశారు. కానీ ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న రేవతి హెడ్ కానిస్టేబుల్ చేతులెత్తి మొక్కాలి. ఆమెకి ఎంత చెప్పినా ఆమెను ఎంత తారీఫ్ చేసినా, ఆమెను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆమె డ్యూటీలో ఉండి చెలించిపోయింది. గోడలన్నీ రక్తమే, పోలీస్ స్టేషన్ గోడలు, పోలీస్ స్టేషన్ అంతా రక్తమే. రక్తం ఇట్లా చిందింది. అది చూసి ఏ ఆడపిల్లైనా మగవాళ్ళైనా మనసు కలత చెందుతుంది, చెలించిపోతారు. ఎవరైనా చెలించిపోతారు, దానికి ఆడే అక్కర్లే. కానీ ఒక మహిళగా, తల్లిగా, ఒక మహిళగా ఆ అమ్మాయి ఇంకా చెలించిపోయింది. అమ్మాయి నిర్ణయించుకుంది, నేను సాక్ష్యం ఇస్తాను. కానీ చాలా 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 ఒత్తిడికి గురైంది. అండ్ ఆల్సో ఆ కేసులో అంటే వాళ్ళ రక్తం ఏదైతే ఫ్లోర్ మీద పడి ఉంటుందో వాళ్ళతోనే క్లీన్ చేయించారంట. అదే ఇంకా చాలా క్రూరత్వం. మనం చెప్పుకుంటూ పోతే మొత్తం ½ అన్ అవర్ వాళ్ళ క్రూరత్వం చెప్పుకోవచ్చు. అంత క్రూరత్వం అక్కడ జరిగింది. అమానుషం, పైశాచికం. అంటే వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళారంటే కొడుతూ కొడుతూ ఒక రకమైన పైశాచిక స్టేజ్లోకి వెళ్తారు. అత్యాచార కేసుల్లో కూడా చూశాను. ఆయేష అత్యాచారం జరగల మన విజయవాడ ఆయేష మీద, కానీ ప్రశ్నించింది, కొట్టారు. ఆ అమ్మాయిని ఎంత క్రూయల్గా టార్చర్ చేశారు చూసాం. అంటే పైశాచికత్వం అనేది మొదలైతే అంతం చూస్తుంది, అట్లా చేశారు. చాలా చోట్ల అది జరిగింది. సో ఇక్కడ కూడా ఆ పైశాచికత్వం అనేది ప్రవేశించింది. ఒక నేరం చేశాక అక్కడ తిరుగుబాటు ఉంటే వాళ్ళలో ఒక భయం వచ్చేస్తుంది. ఇంత తిరగబడుతున్నారంటే వీడు బయటికి పోయాక ఏం చెప్తాడు, ఖచ్చితంగా మా నేరాలని రుజువు చేస్తాడు, మా నేరాల మీద యుద్ధం చేస్తాడు, కాబట్టి వాడు బతకొద్దు అనే ఒక సైకలాజికల్ స్టేటస్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. చంపేంత వరకు చిత్రహింసలు పెట్టారు. సరిగా తర్వాత అంతా జరిగింది. వాళ్ళు మేము మ్యానిపులేట్ చేయలేదు. ఇది మా పోలీస్ స్టేషన్. చాలా పోలీస్ స్టేషన్స్లో టార్చర్ చేసేటప్పుడు మరియమ్మది చూసాం కదా, మేము వాళ్ళందరితో మాట్లాడాం. ఆ ఎస్ఐ ఫస్ట్ జనరేషన్ ఉద్యోగం, ఒక బీసీ కులానికి చెందిన అబ్బాయి. కానీ ఎస్ఐ అంటే 2 కొమ్ములు, ఒక పెద్ద కిరీటం ఉంది, ఒక పవర్ యంత్రాంగం. ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ హెడ్.
ఆయన ఎంత టార్చర్ చేయాలో మరి ఏమైనా అంత టార్చర్ చేశాడు చిన్న దొంగతనం కేసులో, చర్చి ఫాదర్ ఇచ్చిన దొంగతనం కేసులో. అమ్మాయి ఆవిడ చనిపోయింది. ఎట్లా టార్చర్లు చేశారు, ఆ కొడుకుని ఎట్లా బాధ పెట్టారు. కొడుకు ప్రత్యక్ష సాక్షి, వాడు చచ్చిపోయాడని వదిలేసిపోయారు. అంటే అట్లా ప్రత్యక్ష సాక్షిని వదలరు. ఈమె కానిస్టేబుల్ కాబట్టి ఈమె ప్రత్యక్ష సాక్షి అవుతుందంటే ఈమెను కూడా చంపేవాళ్ళు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.